హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నిజాంపట్నం అయితే వచ్చేసాం. మా ఊరు నుంచి 40 km దూరంలో అయితే నిజాంపట్నం ఉండిద్ది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోలో అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను. అలాగే మనం ఇప్పుడు చూస్తుంది మొత్తం హార్బర్ ఫ్రెండ్స్. అలాగే మనం సముద్రం దగ్గరికి కూడా వెళ్దాం. సముద్రం దగ్గరికి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో దొరికిద్ది. అలాగే ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనం వెళ్ళే దారిలో అయితే ఎక్కువ స్మెల్ వచ్చిద్ది. మా స్మెల్ పడిన వాళ్ళు అయితే మాత్రం జాగ్రత్తలు తీసుకుని వెళ్ళటం చాలా మంచిది. మా పులక్కం స్టార్ అయితే కళ్ళు తీరి పడిపోయాడు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం అయితే హార్బర్ అయితే చూసాం. ఇప్పుడైతే సముద్రంకి వెళ్ళే దారి అనమాట. ఇది చాలా బాగుంటుంది. మొత్తం మట్టి రోడ్డు. వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇదిగోండి చూడండి, రోడ్డు చూస్తే మీకే అర్థమైద్ది. ఫ్రెండ్స్, మీకు చిన్న గుడిసెల్లా కనిపిస్తున్నాయి చూసా. అయితే గుడిసెలు అయితే కావయ్యి. అవి ఏంటంటే ఎండు చేపలు ఎండబెడుతున్నారు. అవి అది నేను మీకు క్లియర్ పిక్చర్ అయితే ఇవ్వలేకపోతున్నాను. అలాగే ఇది మొత్తం మట్టి రోడ్డు అనమాట. చూడండి, నేను మీకు అర్థమైంది ఇక్కడే. ఫ్రెండ్స్, ఇదైతే ఏదో కొత్తగా అనిపించింది నాకు. అక్కడ ఉన్న లోకల్స్ని అయితే అడిగాను. అది సముద్ర పాము అన్నారు. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. నాకైతే తెలియదు ఇది.
ఫ్రెండ్స్ ఇక్కడైతే చేపలు పడుతున్నారు ఈ బోట్లో చూడండి. ఇందాక మీరు చూసారు ఆల్రెడీ, బట్ కాకపోతే ఇక్కడ వాయిస్ ఇవ్వాలని చెప్పి వాయిస్ ఇస్తున్నాను. అలాగే చేపల రకాలు చూడండి, ఎన్ని రకాలైతే ఉన్నాయి చేపలు, చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా చీప్ రేట్ కూడా చాలా బాగున్నాయి చూడండి.